నిన్న ఇంతవరకు ఏమో డిస్కస్ చేసాము. సో thus it is necessary to reinterpret the if clean Gordon equation is to be used. This was done by Pauli and Vasakov. According to them, P multiplied by E can be interpreted as a charge density which is positive and negative since and ES will be current corresponding current density. సో ఇక్కడ ప్రాబబిలిటీని అక్కడ వచ్చిన ప్రాబబిలిటీని చార్జ్తో మనం మల్టిప్లై చేస్తే మనకు చార్జ్ డెన్సిటీ వస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకు ప్రాబబిలిటీ అనేది ఈ మీద డిపెండ్ అవుతుంది. సో కానీ ఈ వాల్యూస్ వచ్చి పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ కూడా రావచ్చు. కానీ ప్రాబబిలిటీ మనకు పాజిటివ్గానే ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదు. కాబట్టి ఈ మల్టిప్లైడ్ విత్ పి మనకు ఏమిస్తుంది? చార్జ్ డెన్సిటీ. ప్రాబబిలిటీ నెగిటివ్గా ఉండకూడదు, కానీ ఛార్జ్ పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా రెండు రెండు ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఈపీ ఫైనల్గా ఏం చెప్పారంటే ఇక్కడ పి అంటే ప్రాబబిలిటీగా రాదు, కానీ పి మల్టిప్లై బై ఈ ఈజ్ నథింగ్ బట్ ఛార్జ్ డెన్సిటీ. సో పిని మనం ప్రాబబిలిటీ డెన్సిటీగా తీసుకోలేము, కానీ ఛార్జ్ డెన్సిటీగా తీసుకోవచ్చు అంటున్నారు. ఎప్పుడు వెన్ పి ఈస్ మల్టిప్లైడ్ విత్ ఛార్జ్ ఈ అండ్ ఈఎస్ విల్ బి కరస్పాండింగ్ కరెంట్ డెన్సిటీ. సో ఈఎస్ ఇక్కడ ఎలాగైతే ఈపీ వచ్చి మనకు ఛార్జ్ డెన్సిటీనో ఇక్కడ ఈఎస్ అంటే ఇక్కడ వచ్చింది మీకు ఎస్ టర్మ్ అనేది. సో అది కరెంట్ డెన్సిటీ అనుకున్నాము. సో దానికి కూడా ఛార్జ్తో మల్టిప్లై చేస్తే అప్పుడు మనకు అదే కరెంట్ డెన్సిటీ వస్తుంది అంటున్నారు. సో కరెంట్ డెన్సిటీకి ఛార్జ్ డెన్సిటీకి డిఫరెన్స్ ఏమి? సో ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ని మనము ఛార్జ్ డెన్సిటీ అంటామా. సో చార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ చార్జ్ డెన్సిటీ. అంటే ఒక వాల్యూమ్లో ఎంత చార్జ్ ఉంది, సో 1 మీటర్ క్యూబ్ ఆర్ 1 సెంటీమీటర్ క్యూబ్లో ఎంత చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది, సో దట్ ఈస్ నథింగ్ బట్ చార్జ్ డెన్సిటీ. అండ్ కరెంట్ డెన్సిటీ అంటే నిన్ననే డిస్కస్ చేసాము. కరెంట్ డెన్సిటీ కరెంట్ పర్ యూనిట్ ఏరియా. సో కరెంట్ డెన్సిటీ వేరు, చార్జ్ డెన్సిటీ వేరు. సో డిఫరెన్స్ డైమెన్షన్స్లో కానీ మీకు డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడేమో చార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ వస్తుంది, ఇక్కడేమో కరెంట్ పర్ యూనిట్ ఏరియా. దీన్నే మాడిఫై చేస్తే క్యూ బై టీ ఏరియా ఇలా వస్తుంది మీకు డైమెన్షన్స్. చార్జ్ డైమెన్షన్, టైం డైమెన్షన్, ఏరియా డైమెన్షన్స్ వస్తాయి కరెంట్ డెన్సిటీకి. సో అంటే ఒక యూనిట్ ఏరియాలో ఒక సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ 1 మీటర్ స్క్వేర్లో ఎంత కరెంట్ పాస్ అవుతా ఉంది, సో దట్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ డెన్సిటీ. సో నెక్స్ట్ వచ్చి ఇన్అడిక్వసీస్ ఆఫ్ కేజీ ఈక్వేషన్ అంటే క్లీన్ గోర్డాన్ ఈక్వేషన్. సో కొన్ని టర్మ్స్ని ఈ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఈ ఈక్వేషన్స్కి. సో ఆ లిమిటేషన్స్ ఏమో చూస్తాం ఇప్పుడు. క్లీన్ గోర్డాన్ ఈక్వేషన్ విత్ న్యూ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ చార్జ్ అండ్ కరెంట్ డెన్సిటీస్ would inherently represent many particle theory since it would have to encompass particles on both sides of charge. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది ప్లస్ నెగిటివ్ ఛార్జ్ కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక పార్టికలే ఉంటే ఏదో ఒక పాజిటివ్ ఛార్జ్ అన్నా రావాలి, లేకపోతే నెగిటివ్ ఛార్జ్ అన్నా రావాలి. కానీ ఇక్కడ 2 ఛార్జెస్ వస్తుంది. సో ఇక్కడ ఇది వచ్చి ఒక పార్టికల్ గురించే కాకుండా 2 పార్టికల్స్ గురించి చెప్తుంది అంటున్నారు. మెనీ పార్టికల్స్. The clean Gordon equation does not form the basis of a consistent quantum relativistic one particle theory. సో ఈ ఈక్వేషన్ మల్టిపుల్ పార్టికల్స్ గురించి చెప్తాను కాబట్టి క్వాంటమ్ రిలేటివిస్టిక్ యొక్క 1 పార్టికల్ థియరీ అంటే 1 పార్టికల్ థియరీ అంటే 1 పార్టికల్ గురించే చెప్తుంది. ఇక్కడ 2 పార్టికల్స్ ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి సో ఇట్ డస్ నాట్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ క్వాంటమ్ రిలేటివిస్టిక్ 1 పార్టికల్ థియరీ. ఫర్ full reconciliation of quantum mechanics with special relativity, quantum field theory is needed. Quantum mechanics in which Klein Gordon equation reemerges as the equation obeyed by the component of all free quantum fields. సో ఇక్కడ మీకు క్వాంటమ్ ఫీల్డ్ థియరీ అని నెక్స్ట్ చాప్టర్లో వస్తుందమ్మా. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, క్వాంటమ్ మెకానిక్స్ని స్పెషల్ రిలేటివిటీని కంబైన్ చేస్తున్నాము. సో అలా కంబైన్ చేస్తే నీకు క్వాంటమ్ ఫీల్డ్ థియరీ రావాలి. క్వాంటమ్ ఫీల్డ్ థియరీ అంటే అది ఎలా వస్తుందంటే, క్వాంటమ్ ఫీల్డ్ థియరీలో ఎలా ఉంటుందంటే ఎలక్ట్రాను ఒక ఫీల్డ్, ప్రోటాను ఒక ఫీల్డ్, న్యూట్రాను ఒక ఫీల్డ్.
సో అలా చెప్తుంది అది. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ ఒక పార్టికల్ అని మనం చెప్తాము. ప్రోటాను ఒక పార్టికల్ లాగా అని మనం చెప్తాం. కానీ అక్కడ క్వాంటమ్ ఫీల్డ్ థియరీలో ఎలా ఉంటుందంటే నీకు, ఇప్పుడు ఫీల్డ్ అంటే ఇప్పుడు ఉంటాయి గదా! మీరు అన్న లైక్ ఫీల్డ్స్‌లో ఆహ్, యాపిల్ ట్రీ ఫీల్డ్స్, ఆరెంజ్ ఫీల్డ్స్, సో అలా ఉంటాయి గదా! సో మ్యాంగో ఫీల్డ్. సో మ్యాంగో ఫీల్డ్‌లో ఏముంటాయి మీకు? ఓన్లీ మ్యాంగో ట్రీస్ ఉంటాయి. యాపిల్ ట్రీస్ ఫీల్డ్స్‌లో ఓన్లీ యాపిల్స్ ఉంటాయి. అండ్ బనానా ఫీల్డ్‌లో ఓన్లీ బనానా ట్రీస్ ఉంటాయి. సో, అలా ఉంటుంది గదా! సో, అదే విధంగా క్వాంటమ్ మెకానిక్స్‌లో ఎలక్ట్రాన్‌కి ఒక ఫీల్డ్ ఉంటుంది. ప్రోటాన్‌కి ఒక ఫీల్డ్ ఉంటుంది. న్యూట్రాన్‌కి ఒక ఫీల్డ్ ఉంటుంది. ప్రతి పార్టికల్‌కి ఫీల్డ్ ఉంటుంది. ఆ ఫీల్డ్‌లో డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే అప్పుడు మనకు పార్టికల్ లాగా వచ్చేస్తుంది. సో, అలా చెప్తుంది నీకు క్వాంటమ్ ఫీల్డ్ థియరీ. In quantum field theory, the solutions of the free space non-interacting versions of the original equations still play a role. They are needed to build the Hilbert space and to express quantum fields by using complete sets, spanning sets of Hilbert space wave function. So the solutions of free non-interacting original equations. సో ఆ సొల్యూషన్స్ ఇంకా అప్లికబుల్ అవుతాయి ఎందుకంటే మనం హిల్బర్ట్ స్పేస్ని బిల్డ్ చేయాలి. సో ఎలాగైతే వెక్టార్ స్పేస్ ఉంటుందో అలా హిల్బర్ట్ స్పేస్ అండ్ టు ఎక్స్ప్రెస్ క్వాంటమ్ ఫీల్డ్స్ బై యూజింగ్ కంప్లీట్ సెట్స్. సో ఒక క్వాంటమ్ ఫీల్డ్స్ని ఎలక్ట్రాన్ యొక్క క్వాంటమ్ ఫీల్డ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ప్రోటాన్ యొక్క క్వాంటమ్ ఫీల్డ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, సో ఎక్స్ప్రెస్ చేసేదానికి మనకు కావాలి కదా ఈక్వేషన్స్. సో అది చెప్తున్నారు. The wave function in Klein-Gordon equation has only one component, scalar. If the wave function has more than one component as Pauli's wave function, then more degrees of freedom than those required to describe translatory motion are available. సో మనకు ఇక్కడ వేవ్ ఫంక్షన్ అనేది ఓన్లీ ఒకే ఒక కాంపనెంట్ ఉంది వేవ్ ఫంక్షన్, అంటే స్పేస్ మీదనే డిపెండ్ అవుతుంది. ద అడిషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ డిస్క్రైబ్ స్పిన్ మోషన్. సో ఇక్కడ ఈ వేవ్ ఫంక్షన్ యొక్క కాంపోనెంట్ మనకి ఏం చెప్తుంది, పార్టికల్ ఏ ప్లేస్లో ఉంది అదొక్కటే చెప్తుంది. ట్రాన్స్లేషన్ మోషన్, సో ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతుంది ఆ పార్టికల్, సో అదొక్కటే చెప్తుంది మనకు ఆ ఒక కాంపోనెంట్ అనేది, అంటే ఆ పార్టికల్ పొజిషన్ గురించే చెప్తుంది. కానీ దానిలో ఏం లేదు. ద అడిషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ డిస్క్రైబ్ స్పిన్ మోషన్, దస్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ అదర్ కాంపోనెంట్స్ ద Klein-Gordon ఈక్వేషన్ విల్ డిస్క్రైబ్ పార్టికల్స్ ఆఫ్ జీరో స్పిన్. సో ఇక్కడ ఓన్లీ మనకు పొజిషన్ గురించి చెప్తా ఉంది Klein-Gordon ఈక్వేషన్లో. స్పిన్ గురించి ఇంక్లూడ్ అవ్వలేదు స్పిన్ టర్మ్. సో పార్టికల్కి మూవ్ అవుతూ ఉంటుంది. ఆ పార్టికల్కి తన ఓన్ స్పిన్ ఉంటుంది కదా, కొన్ని పార్టికల్స్కి ఉండవు, కొన్ని పార్టికల్స్కి ఉంటాయి. సో ఇక్కడ ఇది స్పిన్ని ఇంక్లూడ్ చేసుకోలేదు Klein-Gordon ఈక్వేషన్లో. ఓన్లీ ఇక్కడ వేవ్ ఫంక్షన్ అనేది మనకు పొజిషన్ గురించి చెప్తా ఉంది, పార్టికల్ పొజిషన్ గురించి. స్పిన్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే స్పిన్ కాంపోనెంట్ లేదు దానిలో. సో దస్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ అదర్ కాంపోనెంట్స్, సో అబ్సెన్స్ ఆ స్పిన్ కాంపోనెంట్ లేదు కాబట్టి విల్ డిస్క్రైబ్ పార్టికల్స్ ఆఫ్ జీరో స్పిన్స్. సో స్పిన్లెస్ పార్టికల్ దట్ ఈస్ నథింగ్ బట్ జీరో స్పిన్. సో పై మీజాన్స్ అటువంటి పార్టికల్స్నే ఈ Klein-Gordon అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ని ప్రోటాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయదు. ఎందుకు, వాటికి స్పిన్ ఉంటాయి కదా, స్పిన్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్కి, ప్రోటాన్స్కి, న్యూట్రాన్స్కి దే ఆర్ స్పిన్ పార్టికల్స్. సో ఇక్కడ పై మీజాన్స్ అనేవి స్పిన్లెస్ పార్టికల్స్, స్పిన్ ఉండవు. సో అటువంటి పార్టికల్స్ని Klein-Gordon ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది వాటి గురించి. కానీ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ స్పిన్ కాంపనెంట్ అనేది లేదు మనకు వేవ్ ఫంక్షన్లో. సో అది ఒక డ్రాబ్యాక్. నెక్స్ట్, the probability density expression in Klein-Gordon equation reduces to correct non-linear as seen as follows. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చి ప్రాబబిలిటీ డెన్సిటీ ఎక్స్ప్రెషన్లో మనకు ప్లస్ ఆర్ మైనస్ అలా వచ్చేసింది. ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ చూస్తే ప్లస్ ఇలా రాకూడదు మనకు, E/mc² ప్లస్ ఆర్ మైనస్. ఈ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ ఆర్ మైనస్. మనకు ప్రాబబిలిటీ ఎప్పుడు కానీ నెగిటివ్ ఉండదు మా. ఇప్పుడు ఏదైనా ఈవెంట్ జరిగే ఛాన్సెస్ 0% అన్నా ఉంటుంది, లేకపోతే 100% అన్నా ఉంటుంది, లేకపోతే దాని మధ్యలో ఉంటుంది 0 to 100%. అంతేగాని నెగిటివ్ పర్సంటేజ్ మనం తీసుకోము ఏదైనా ఈవెంట్. ఇప్పుడు ఏదైనా అవ్వాలంటే, ఏదైనా ఈవెంట్ అవ్వాలంటే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు డైస్ వేస్తే 1 పడే ఛాన్సెస్ ఉంటాయి, 1/6 అలా.
2 పడే ఛాన్సెస్ కూడా 1/6 అలా ఉంటుంది. పర్టిక్యులర్ ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఉండకపోవచ్చు 0. 7 పడే ఛాన్సెస్ 0. ఇప్పుడు డైలో డైస్ మనం త్రో చేస్తే డైస్‌లో ఓన్లీ 6 1, 2, 3, 4, 5, 6 నంబర్స్ వరకే ఉంటుంది. ఎందుకంటే తనకి 6 ఫేసెసే ఉంటాయి. 7 అనే నంబర్ రాదు మనకు. డైస్ మనం ఎన్నిసారి వేసినా 7 అనే నంబర్ మనకు రాదు. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 7 వెన్ వి త్రో ఏ సింగిల్ డైస్ 2 డైస్ త్రో చేస్తే అప్పుడు నీకు 6 + 1 7 అలా రావచ్చు. సో అది ఇంకో కేసు. ఒకటే డైస్‌తో మనకు 7 రావాలంటే రాదు. 6 వరకే స్టాప్ అయిపోతుంది కాబట్టి. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 7 ఏమంటాము 0 అంటాము. ప్రాబబిలిటీ 0 అన్నా ఉంటుంది, లేకపోతే సమ్ వాల్యూ అన్నా ఉంటుంది, లేకపోతే 100% అన్నా ఉంటుంది. అదే ఒక డైస్‌ని మనము ప్రతి ఫేజ్‌లో 6 అని చెక్కేసామనుకోండి. అంటే 1, 2, 3, 4, 5, 6 అలా యాక్చువల్‌గా అలా ఉంటుంది. అలా కాకుండా ప్రతి ఫేజ్‌లో 6, 6, 6 అని పెట్టేస్తే అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 6 ఈస్ 100%. సో అలా 100% అవుతుంది. సో ఏదైనా ఈవెంట్ మీరు తీసుకుంటే ఒకటి 0% అన్నా వస్తుంది, 100% అన్నా వస్తుంది, లేకపోతే 50% ఛాన్సెస్ మనకు అలా వస్తాయి. కానీ నెగెటివ్ ఛాన్సెస్ అనేవి రావు. కాబట్టి గుర్తుపెట్టుకున్నా ప్రాబబిలిటీ ఎప్పుడు గానీ నెగెటివ్‌గా ఉండకూడదు. సో మనకు ప్రీవియస్‌లో దాంట్లో చూస్తే ప్రాబబిలిటీ నెగెటివ్‌గా వచ్చేస్తుంది ఎనర్జీ వల్ల. సో ఇప్పుడు దాన్ని మనము కరెక్ట్ చేస్తాం ఇప్పుడు. సో ఎలా కరెక్ట్ చేస్తామంటే ప్రొసీజర్ ఇది. సబ్స్టిట్యూటింగ్ xi of r, t is equals to xi of r e power minus iEnt/h cut. సో ఇది ఈ వేవ్ ఫామ్ మీకు చాలా ఇంపార్టెంట్ ఈ వేవ్ ఫామ్ టైం డిపెండెంట్ వేవ్ ఫంక్షన్ ఇది మీకు వచ్చి ఉంటుంది థర్డ్ సెమిస్టర్లో. ఈ వేవ్ ఫామ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఇంపార్టెంట్ ఇది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు వేవ్ ఫంక్షన్ ఇచ్చేస్తారు. సో టైం డిపెండెంట్ వేవ్ ఫంక్షన్ మీరు ఈ ఫార్మాట్లో ఇది ఈక్వేషన్ని ఒకసారి మెమరైజ్ చేసుకోండి ఈ ఈక్వేషన్ని. సో xi of r, t is equals to xi of r e power minus iEnt/h cut. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఈక్వేషన్. మీకు ఈ ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇఫ్ E dash is non-relativistic energy, then total energy E may be expressed as. సో E dash వచ్చి నాన్ రిలేటివిస్టిక్ ఎనర్జీ అంటున్నారు. సో టోటల్ ఎనర్జీ ఈస్ E is equals to E dash plus mc². సో నాన్ రిలేటివిస్టిక్ mc² మొన్ననే డిస్కస్ చేసాం. mc² అంటే రెస్ట్ ఎనర్జీ అంటాం. ఇది రిలేటివిటీలో వచ్చేస్తుంది అని చెప్పాం. సో mc² వచ్చి రెస్ట్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఇక్కడ టోటల్ ఎనర్జీ మనకు ఒకటి రెస్ట్ ఎనర్జీ, ఇంకోటి నాన్ రిలేటివిస్టిక్ ఎనర్జీ. సో అది కైనెటిక్ ఎనర్జీ అయి ఉండొచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ అయి ఉండొచ్చు. సో దట్ ఈస్ నాన్ రిలేటివిస్టిక్ అండ్ mc² రెస్ట్ ఎనర్జీ ఈస్ రిలేటివిస్టిక్. సో టోటల్ ఎనర్జీ ఇలా రాసుకుంటే, సో ఇక్కడ ఈ ప్లేస్లో మనము E dash ప్లస్ mc² అని ప్లేస్ చేసాం. ఇక్కడ ఉన్న ఈ ప్లేస్లో నాన్ రిలేటివిస్టిక్ ఎనర్జీ అండ్ రెస్ట్ ఎనర్జీ రెండు ఇంక్లూడ్ చేసాం. రెండు ఇంక్లూడ్ చేస్తే ఇలా వచ్చిందా మీకు ఫైనల్గా. సో నెక్స్ట్ వచ్చి xi of r ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఏ పవర్ m+n ఆ ఫామ్లో ఉంది. ఇది కామన్ టర్మ్స్. ఏ పవర్ m+n ఆ ఫామ్లో ఉంది. సో ఏ పవర్ m+nకి ఫార్ములా ఏమంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. సో ఈ పవర్ m ఇంటూ ఈ పవర్ n. సో ఈ పవర్ ఈ టర్మ్ మైనస్ i-t/h cut. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ imc²t/h cut ఇలా వస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చి xi of r, t ఈక్వల్స్ xi dash. సో ఇది ఈ ఫార్మాట్లోనే కదా ఉండేది. xi of r e power minus iEnt/h cut. ఓన్లీ ఈ డాష్ వస్తుంది, ఈ ప్లేస్లో నీకు ఈ డాష్ వస్తుంది కాబట్టి xi dash of r, t xi ఈజ్ వస్తూ xi dash e power minus mc²t/h cut. సో నెక్స్ట్ వేర్ నాన్ రిలేటివిస్టిక్ వేవ్ ఫంక్షన్. సో నాన్ రిలేటివిస్టిక్ వేవ్ ఫంక్షన్ నీకు ఏమైపోతుంది, ఇది ఇక్కడ యాక్చువల్లీ xi of r రావాలి. సో నాన్ రిలేటివిస్టిక్ వేవ్ ఫంక్షన్ xi of r e power minus iE-t/h cut. సో ఈ టర్మ్ వచ్చి నీకు నాన్ రిలేటివిస్టిక్ వేవ్ ఫంక్షన్ అయిపోతుంది. ఇది వచ్చి రిలేటివిస్టిక్ కింద కన్సిడరేషన్ వస్తుంది. సో xi of r e power minus iE-t/h cut. Differentiating equation 2 with respect to t we get.
సో ఈ ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు టీ టైం డెరివేటివ్తో డిఫరెన్షియేట్ చేయాలి. సో ∂I/∂t ఇక్కడ యూవీ ఫామ్లో ఉంది మీకు. ఇది కూడా టైం మీద డిపెండ్ అవుతుంది ఈ వేవ్ ఫంక్షను. ఈ వేవ్ ఇది కూడా ఇక్కడ చూస్తే నీకు టైం ఉంది, ఇక్కడ టైం ఉంది పవర్లో. ఇది కానీ టైంలో, రెండు టైంలో డిపెండ్ అవుతా ఉంది కాబట్టి దీన్ని మనం పక్కన పెట్టేయలేము. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్ ముని ఉంటే పక్కన పెట్టేసి ఉంటాము. ఇది టైంలో డిపెండ్ అవుతుంది, ఇది కూడా టైంలో డిపెండ్ అవుతుంది. అంటే యూవి, ఇది యువ్, ఇది వి. సో వీడియు ప్లస్ యూడివి ఆ ఫామ్లో అప్లై చేస్తే నీకు ఇలా వస్తుంది. సో ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేసి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. సో ఈ టర్మ్ వస్తుంది. నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టేసి సో సైడ్ డాష్ అలాగే పక్కన పెట్టేసి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఈ పవర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ వచ్చి ఈ పవర్ ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. సో ఆల్రెడీ వచ్చి ఉంటుంది డిఫరెన్షియేషన్లో. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. సో నీకు ఏ ప్లేస్లో ఈ టర్మ్ ఉంది, టీ ఎక్స్ ప్లేస్లో టీ ఉంది, ఏ ప్లేస్లో -mc² కట్. సో ఇవన్నీ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, మా బేసిక్ ఫార్ములాస్. సో -imc² కట్. సో అది ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈ టర్మే వస్తుంది. సో ఫైనల్గా నీకు ఇలా వస్తుంది డిఫరెన్షియేషన్ చేస్తే. నెక్స్ట్ టేకింగ్ కాంప్లెక్స్ కాంజుగేట్స్ ఆఫ్ 2 and 4 వి గెట్. సో ఈ కాంప్లెక్స్ కాంజుగేట్స్ తీసుకుంటాం. ఈ స్టెప్ ప్రతి డిరైవేషన్లో ఇంపార్టెంట్ మా. సో కాంప్లెక్స్ కాంజుగేట్ సెకండ్ ఈక్వేషన్కి ఫోర్త్ ఈక్వేషన్కి అన్నారు. సో జై యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ వచ్చి జై స్టార్, జై డాష్కి జై డాష్ స్టార్. సో జై డాష్ స్టార్. అండ్ ఇక్కడ -i టర్మ్స్ ఉంటే మనం కేర్ఫుల్గా ఉండాలి మా. కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకునేటప్పుడు ఐ టర్మ్ ఉంది, ఇక్కడ ఐ టర్మ్ ఉంది. సో ఐ ప్లేస్లో మనం -i ప్లేస్ చేస్తే ఏమవుతుంది, -(-) సో నీకు ఇక్కడ +i వచ్చేస్తుంది కాంప్లెక్స్ కాంజుగేట్. సో కాంప్లెక్స్ కాంజుగేట్ తీసేటప్పుడు ఐ టర్మ్స్ ఉందా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఉంటే ఆ ఐ ప్లేస్లో -i ప్లేస్ చేసేయాలి కాంప్లెక్స్ కాంజుగేట్లో. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ∂I*/∂t, ∂I'(-) ఇక్కడ మళ్ళీ -i వచ్చింది నీకు. సో ఐ ప్లేస్లో -i మళ్ళీ ప్లేస్ చేస్తే -i -(-) సో అలా ప్లస్ ఇలా వస్తుంది, ఇక్కడ కూడా ప్లస్ వచ్చేస్తుంది. సో కాంప్లెక్స్ కాంజుగేట్ కనుక్కోవడం తెలిసి ఉండాలి మీకు. సో నెక్స్ట్ సబ్స్టిట్యూటింగ్ దీస్ ఇన్ P(r), T. సో ఇక్కడ వచ్చిన వాల్యూస్ని ఇక్కడ నీకు ఏమేమి వచ్చాయి. సో యాక్చువల్లీ P(r), T ఏం నీకు. సో P(r), T h/2i(mc²). అక్కడ ప్రీవియస్ దాంట్లో మనం డిరైవ్ చేస్తున్నాం h/2i(mc²). ఇక్కడ వచ్చింది కదా h/2i(mc²). సో సేమ్ అదే. సో ఇక్కడ మనము జై ఉంది, ∂I*/∂t ఉంది, జై డాష్ ఉంది, ∂I/∂t. అందుకే ఇవన్నీ కనుక్కున్నాం. సో జై ఇక్కడ ఉంది, ∂I/∂t ఇక్కడ ఉంది, జై స్టార్, ∂I'(-) సో వీటన్నిటిని మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేయాలమ్మా. సో పెద్ద క్యాల్కులేషన్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జై ప్లేస్లో ఇది జై డాష్ e⁻ -imc². సో అది సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ∂I*/∂t. సో ఇది మా. సో ఇవి పెద్ద క్యాల్కులేషన్స్ వేసేటప్పుడు చూసి వేయాలమ్మా. సో ∂I*/∂t. సో ఇది మొత్తం ఉంది, ఈ మొత్తాన్ని ఇక్కడ ప్లేస్ చేసేయాలి. సో నెక్స్ట్ జై స్టార్ వచ్చి ఇది. సో జై డాష్ e⁻ mc²/t/h². అండ్ ఇది ఏదది ∂I/∂t. సో ఈ ఈక్వేషన్, ఈ పెద్ద పెద్ద ఈక్వేషన్స్ వస్తాయి, క్యాల్కులేషన్స్ ఉంటాయి. సో ప్రతిదాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇక్కడ చూడండి మీరు, ఇది ఏ ఫామ్లో ఉంది, ఈ టర్మ్స్ సేమే కదా. ఇక్కడ e⁻ -a ఉంటే ఇక్కడ e⁻ +a ఉంది, e⁻ -a e⁻ +a ఆ ఫామ్లో ఉంది నీకు. అప్పుడు ఏమైపోతుంది,
ఈ పవర్ మైనస్ ఏ ప్లస్ ఏ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఆ ఫామ్లో ఉంది ఇది. సో ఫైనల్గా ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో ఈ పవర్ దిస్ ప్లస్ దిస్ వన్. అప్పుడు నీకు ఇవి రెండు సేమ్ కానీ నెగిటివ్ చార్జెస్ ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సల్ అయిపోయి రెండు జీరో జీరో వచ్చేస్తుంది. సో ఈ పవర్ జీరో వస్తుందా? సో ఈ పవర్ జీరో ఈజ్ 1. ఎనీథింగ్ పవర్ జీరో వచ్చి మనకు 1. సో అలా ఎందుకు వస్తుందంటే సో ln 1 జీరో కాబట్టి లాగరిథమ్ ఆఫ్ 1 ఈస్ 0. సో ఈ లాగరిథమ్ని మనం అక్కడ పంపించేస్తే ఈ పవర్ 0. సో log 1 0 కాబట్టి అలా వస్తుంది మాది. సో నెక్స్ట్ వచ్చి సో ఇక్కడ ఈ రెండు వెళ్ళిపోతాయి. ఈ రెండు వెళ్ళిపోయి నీకు ఈ చివరికి ఇవి రెండు మిగులుతాయి. ఇక్కడ కానీ ఇవి రెండు వెళ్ళిపోతాయి. సో ఫైనల్గా ఇది మిగులుతుంది నీకు. అంటే ఇంత పెద్ద ఈక్వేషన్ ఇలా మారిపోతుంది ఒక సింపుల్ ఈ టర్మ్స్ వల్ల. ఈ పవర్ ఏ ఈ పవర్ మైనస్ ఏ. సో అందుకే మీరు క్యాల్కులేషన్స్ చేసేటప్పుడు ముందు పైనంతా కేర్ఫుల్గా చేయాలి మా. ఒకవేళ ఇక్కడ ప్లస్ అయ్యి ఇక్కడ కూడా ప్లస్ అయ్యి వచ్చేస్తే అప్పుడు ఏమైపోతుంది మీకు ఈ స్క్వేర్ అని వచ్చేస్తుంది. ఈ పవర్ 2 ఇంటూ దిస్ టర్మ్. సో అందుకే కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకునేటప్పుడు కేర్ఫుల్గా తీసుకోవాలి. సో ఒకవేళ అక్కడ మైనస్ అయ్యి ఇక్కడ కూడా మైనస్ అయ్యి వచ్చేస్తే రెండు మల్టిప్లై అయ్యి ఈ పవర్ -2 అవి వ్యానిష్ అవ్వవు. కానీ ఇక్కడ మైనస్ అయ్యి ప్లస్ అయ్యి మైనస్ అయ్యి వస్తాను కాబట్టి వ్యానిష్ అయిపోయి సింపుల్ అయిపోయింది నీకు ఈక్వేషన్ ఫైనల్గా. సో క్యాల్కులేషన్స్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయాలి మనం. సో నెక్స్ట్ వచ్చి జైరాష్ ఆఫ్ ఆర్ కమా టీ. సో ఇలా వస్తుంది. దీన్నే మళ్ళీ ఏం చేస్తాడు వీళ్ళు. సో హెచ్ కట్ సో దీన్ని మల్టిప్లై చేసేసారు లోపలికి. హెచ్ కట్ బై ఐ ఎంసీ స్క్వేర్ రోజ్ ఐ స్టార్. సో ఇక్కడ చూడండి మా, ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హెచ్ కట్ బై ఐ ఉంది కదా, 1/2 ఎంసీ స్క్వేర్ని అలాగే పెట్టుకున్నారు. 1/2 ఎంసీ స్క్వేర్ని అలాగే పెట్టుకొని హెచ్ కట్ బై ఐని లోపల పంపించేశారు. లోపల పంపించేస్తే అప్పుడు నీకు ఇక్కడ ఏమొస్తుంది, ఈ టర్మ్ వస్తుంది. ఈ టర్మ్ ఇలా మారిపోతుంది మల్టిప్లై చేస్తే హెచ్ కట్ బై ఐ. నెక్స్ట్ ఈ టర్మ్కి హెచ్ కట్ బై ఐ మల్టిప్లై చేస్తే ఇలా వచ్చేస్తుంది మైనస్. ఇప్పుడు ఈ టర్మ్ చూడండి, ఇక్కడ క్యాల్కులేషన్ చూడండి మా కేర్ఫుల్గా. ఇక్కడ హెచ్ కట్ బై ఐ లోపల పంపించాం కదా, ఈ కింద హెచ్ కట్ ఉంది పైన హెచ్ కట్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. పైన ఐ ఉంది కింద ఐ ఉంది, సో క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయిపోయి ఎంసీ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఎంసీ స్క్వేర్ ఉంది. సో అప్పుడు నీకు ఏం వచ్చేస్తుంది, ఇక్కడ హాఫ్ జై డాష్ ఇంటూ జై డాష్ స్టార్ వచ్చేస్తుంది మా. సో కేర్ఫుల్గా చూడండి మా ఇక్కడ. సో ఇక్కడ హెచ్ కట్ బై 2 ఎంసీ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఐఎంసీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. హెచ్ కట్ క్యాన్సిల్ అయిపోతుంది. జై డాష్ స్టార్ మిగులుతుంది ఫైనల్గా నీకు. హాఫ్ విత్ ఇంక్లూడెడ్ విత్ హాఫ్. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ ఇక్కడ ఎంసీ స్క్వేర్ ఐఎంసీ స్క్వేర్ హెచ్ కట్ బోత్ క్యాన్సిల్ అయిపోయి మనకు ఇక్కడ కూడా హాఫ్ జై డాష్ ఇంటూ జై డాష్ స్టార్. సో ఇది a/2, ఇది a/2. a/2 ప్లస్ a/2 ఈజ్ నథింగ్ బట్ ఏ. సో ఫైనల్గా ఇలా వస్తుందా నీకు. సో 4 టర్మ్స్ వచ్చి నీకు 3 టర్మ్స్గా రెడ్యూస్ అయిపోయాయి. ఎందుకు, a/2 ప్లస్ a/2 ఈజ్ ఏ కాబట్టి ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ హెచ్ కట్ బై ఐ ఇలా మల్టిప్లై చేస్తే నీకు ఇలా వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే, సో హెచ్ కట్ బై ఐ ఉన్నింది కదా, ఇంటూ ఐ బై ఐ చేయాలమ్మా. ఇంటూ ఐ బై ఐతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే నీకు ఏమొస్తుందంటే ఐ స్క్వేర్ ఈస్ -1. సో మైనస్ ఐ. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చి మైనస్లో ఉన్నింది, సో ప్లస్ వచ్చేసింది. ఇక్కడ మైనస్ ఉన్నింది కాబట్టి ఇక్కడ మైనస్ ఐ వస్తుంది కాబట్టి ప్లస్ ఐ హెచ్ కట్ అయిపోయింది. ప్లస్ జై డాష్ స్టార్ ఇంటూ జై డాష్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే హెచ్ కట్ రోజ్ ఐ బై డోటీ. సో నెక్స్ట్ మీకు ఇది వచ్చి ఉంటుంది
హెచ్ఐ ఈజ్గోస్ టు ఈజై. ముందు ముందు కూడా ఇలాగే చేసాం. సో ఇక్కడ నుంచి మా హెచ్ఐ ఈస్ స్క్రోడింగర్స్ ఈక్వేషన్ ఇది. హెచ్ఐ ఈజ్గోస్ టు ఈజై. సో ఐహెచ్ డోజై బై డోటీ. సో ఇక్కడ హెచ్ఐ వస్తుంది. హెచ్ఐ ఈజ్ నథింగ్ బట్ అగైన్ ఈజై. కాబట్టి నీకు ఇలా వస్తుంది ఫైనల్గా. సో మైనస్ అలాగే ఉంటుంది. ఇది హెచ్ జై డాష్ స్టార్. హెచ్ జై డాష్ స్టార్ ఈజ్ నథింగ్ బట్ ఈ జై డాష్ స్టార్. అండ్ ఇక్కడ కానీ ఐహెచ్ డోజై బై డోటీ జై డాష్ ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ హెచ్ జై డాష్ ఫ్రమ్ ద స్క్రాడింగర్స్ ఈక్వేషన్. సో హెచ్ జై డాష్ ఈజ్ నథింగ్ బట్ ఈ జై డాష్. సో ఇక్కడ వచ్చి జై స్టార్ ఉంది కదా. సో హెచ్ స్టార్ జై స్టార్ వస్తుంది నీకు. హెచ్ స్టార్ జై స్టార్ వచ్చి ఈ స్టార్ జై డాష్ స్టార్ వస్తుంది. బట్ ఈ డాష్ స్టార్ ఈక్వల్స్ టు ఈ డాష్ ఐగన్ వాల్యూ ఆఫ్ హెచ్ బీయింగ్ రియల్. మనకు హెచ్ జై ఈజ్గోస్ టు ఈ జై వస్తుంది కదా. హెచ్ జై ఈక్వల్స్ టు ఈ జై అంటే మీనింగ్ ఏమి? హెచ్ అనే ఆపరేటర్ వేవ్ ఫంక్షన్ మీద ఆపరేట్ అయ్యి మళ్ళీ మనకు సేమ్ వేవ్ ఫంక్షన్ వస్తుంది మల్టిప్లైడ్ బై ఇట్స్ ఓన్ ఐగన్ వాల్యూ. సో ఆ ఐగన్ వాల్యూతో మల్టిప్లై అయ్యి వస్తుంది కదా. సో అలా వస్తున్నా ఇక్కడ. సో ఇక్కడ ఐగన్ వాల్యూ రియల్ అన్నారు. సో ఆల్రెడీ చెప్పున్నాను మీకు, ఏ ప్లస్ ఐబీకి కాంప్లెక్స్ కాంజుగేట్ ఏమొస్తుంది? ఏ మైనస్ ఐబీ. అదే ఏకి కాంప్లెక్స్ కాంజుగేట్ ఏమొస్తుంది? ఏనే. ఎందుకు? అది రియల్ పార్ట్ కాబట్టి. సో రియల్ పార్ట్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ మళ్ళీ అదే సేమ్ కాబట్టి నీకు ఇక్కడ ఈనే వస్తుంది ఫైనల్గా. సో ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ మైనస్ ఈ ఉంది, ఇక్కడ ప్లస్ ఈ ఉంది. సో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చేస్తుంది. ఫైనల్గా నీకు ఈ టర్మ్ అనేది మిగులుతున్నా. సో విచ్ ఈజ్ కరెక్ట్ నాన్ రిలేటివిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఫర్ ప్రాబబిలిటీ డెన్సిటీ. సో స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, జై ఇంటూ జై స్టార్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ డెన్సిటీ. జై ఇంటూ జై స్టార్ ఈజ్ ప్రాబబిలిటీ డెన్సిటీ. కాబట్టి మనకు ఫైనల్గా ఇలా ఈ ఫామ్లో వచ్చేసింది. సో ఇదే కరెక్ట్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ వచ్చిన ఎక్స్ప్రెషన్లో నీకు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఎందుకు? ప్రాబబిలిటీ నెగిటివ్గా ఉండకూడదు. ఇది ఒకవేళ దీన్ని మనం ఈతో మల్టిప్లై చేస్తే మనకు కరెంట్ డెన్సిటీ వస్తుంది. సో ఇది కరెంట్ డెన్సిటీగా తీసుకోవచ్చు ఎప్పుడు ఈతో మల్టిప్లై చేస్తే. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వస్తూ ఉంది కాబట్టి, కానీ ఇక్కడ చూస్తే మీకు ప్లస్ ఆర్ మైనస్ ఏం రావట్లేదు. వేవ్ ఫంక్షన్ దాని కాంప్లెక్స్ కాంజుగేట్ మల్టిప్లై చేసాం. సో జై ఇంటూ జై స్టార్ ఈస్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ డెన్సిటీ. సో అలా వస్తుందా మీకు? సో అది మా. సో దిస్ ఈస్ ఇన్అడిక్వసీస్ ఆఫ్ క్లీన్ గోర్డాన్ ఈక్వేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనము ఏం చూసామంటే క్లీన్ గోర్డాన్ ఈక్వేషన్ యొక్క ఇన్అడిక్వసీస్ అంటే అది ఏది ఎక్స్ప్లెయిన్ చేసింది, వేటిని వదిలేసింది, కొన్నిటిని లిమిటేషన్స్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది క్లీన్ గోర్డాన్ ఈక్వేషన్ అనేది. సో అది చూసాం ఇంతవరకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి డైరాక్స్ రిలేటివిస్టిక్ ఈక్వేషన్ ఫర్ ఏ ఫ్రీ పార్టికల్. సో డైరాక్స్ అనే సైంటిస్ట్ ఫ్రీ పార్టికల్కి ఇచ్చిన ఈక్వేషన్ని స్టడీ చేస్తాం ఇప్పుడు. Dirac formulated an equation to avoid the difficulties arising in clean Gordon equation on the basis of requirements of Lorentz equation, which demand that an equation which is linear in H and hence in E must also be linear in P. So క్లీన్ గోర్డాన్ ఈక్వేషన్లో మనకు లారెన్స్ ఇన్వేరియన్స్ అనేది ఫాలో అవ్వలేదు ఆన్ ద బేసిస్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ లారెన్స్ ఇన్వేరియన్స్. సో క్లీన్ గోర్డాన్ ఈక్వేషన్లో మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఆ లిమిటేషన్స్ లైక్ లారెన్స్ ఇన్వేరియన్స్ మనకు రాలేదు. సో అటువంటి లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేసేందుకు డైరాక్ ఈక్వేషన్ని డిజైన్ చేశారు అంటున్నారు. విచ్ ఈస్ demand that an equation which is linear in H and hence in E must also be linear in P. సో ఈక్వేషన్ లీనియర్ ఫామ్లో ఉంటే అంటే లీనియర్గా డిపెండ్ అవుతా ఉంటే హెచ్ మీద లీనియర్గా డిపెండ్ అవుతుందంటే ఈ మీద కూడా లీనియర్గా డిపెండ్ అవుతుందని. ఎందుకు? హెచ్ అనేది
ఎనర్జీ ఆపరేటర్. ఎనర్జీ ఆపరేటర్ ఈ అనేది ఎనర్జీ ఐగన్ వాల్యూ. మస్ట్ ఆల్సో బీ లీనియర్ ఇన్ పి. మొమెంటంలో కూడా అది లీనియర్గా ఉండాలి. దిస్ ఈజ్ బికాస్ బోత్ ఈ అండ్ పి ఎంటర్ లీనియర్లీ ఇన్ ఫోర్ మొమెంటమ్ గివెన్ బై. సో ఎందుకంటే ఈ పి అనేది లీనియర్గా అవుతాయి ఎక్కడైతే ఇలా కన్సిడర్ చేసుకుంటే ఈ బై సి పి 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 బార్ ఐ ఈ బై సి. సో డైరాక్ అప్రోచ్డ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫైండింగ్ ఎ రిలేటివిస్టిక్ వేవ్ ఈక్వేషన్ ఫ్రమ్. సో ఆయన రిలేటివిస్టిక్ వేవ్ ఈక్వేషన్ ఈ స్క్రాడింగర్ ఈక్వేషన్ యూస్ చేస్తే ఫైండ్ అవుట్ చేశారు. సో హెచ్ఐ ఈజ్ ఆల్సో ఐహెచ్ కా డోజ్ ఐ బై డోటీ. సో ఇదేం పెద్ద ఈక్వేషన్ కాదు. హెచ్ఐ ఈక్వల్స్ ఐహెచ్ కా డోజ్ ఐ బై డోటీ. ఇది కూడా స్క్రాడింగర్ ఈక్వేషనే, కానీ ఇక్కడ బ్రాకెట్స్ ఇంక్లూడ్ చేశారు అంతే, ఇంకేం లేదు. బ్రాకెట్స్ ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే ఆ వేవ్ ఫంక్షన్ దేని మీద డిపెండ్ అవుతా ఉందో చెప్తుంది. అది జై ఆఫ్ ఆర్ కమా టీ అంటే అది పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ టైం మీద కూడా డిపెండ్ అవుతుంది. సో అలా బ్రాకెట్ ఫామ్లో రాశారు అంతే. సింపుల్గా హెచ్ఐ ఈజ్ ఆల్సో ఐహెచ్ కా డోజ్ ఐ బై డోటీ అలాగని రాయొచ్చు. సో లీనియరైజేషన్ ఆఫ్ హ్యామిల్టోనియన్. సో హ్యామిల్టోనియన్ని మనము లీనియర్ ఫామ్లో రాయాలి. Dirac took a bolder approach by assuming that Hamiltonian is linear in energy and momentum. The simplest linearized Hamiltonian for a free particle is. సో హ్యామిల్టోనియన్ వచ్చి మనకు ఎనర్జీ అండ్ మొమెంటంలో లీనియర్గా తీసుకోవాలి అంటున్నారు, బోత్ ఎనర్జీ అండ్ మొమెంటం. సో ఇప్పుడు లీనియర్ అంటే ఏమ్మా, y ఈజ్ గోస్ టు ఎంఎక్స్. సో ఇది మనకు లీనియర్ అంటే ఇది ప్లాట్ చేస్తే మనకు సమ్ స్లోప్ లాగా వస్తుంది. స్లోప్ లాగా వచ్చి ఇలా వస్తుంది, ఇది స్లోప్ అంటాము. సో సమ్ యాంగిల్ tan θ ఈస్ నథింగ్ బట్ స్లోప్. సో ఇలా వేరీ అవుతూ ఉంటుంది. 1 1. సో లైక్ 1 1 2 2 -1 -1 అంతే. y ఈజ్ గోస్ ఎక్స్ అనుకోండి. ఈ ప్లాట్ ఎలా చేస్తాము, ఇది గ్రాఫ్స్లో వచ్చి ఉంటుందా మీకు 1 2 1 2 1 1 1 1 x1 y1 2 2 x2 y2. సో ఇలా వస్తుంది మీకు విత్ సమ్ యాంగిల్ 45 degrees లాగా వస్తుంది. సో tan 45 మనకు 1 కదా. సో స్లోప్ వచ్చి ఇలా వస్తుంది. ఇక్కడ m ప్లేస్లో ఏముంది నీకు 1, y ఈజ్ గోస్ ఎక్స్లో m ప్లేస్లో 1 ఏం లేదంటే 1. సో ఇది లీనియర్ లాగా ఉంది కదా, స్ట్రైట్ లైన్ లాగా. సో దిస్ ఈజ్ లీనియర్ డిపెండెన్స్ అంటాం, y ఈజ్ గోస్ టు ఎంఎక్స్ ఆ ఫామ్లో ఉంటే. సో y ఈజ్ లీనియర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, లేకపోతే y ఈజ్ గోస్ టు ఎంఎక్స్ ప్లస్ ఎం డాష్ జెడ్. సో ఇలా కానీ ఉంటే అప్పుడు ఏం చెప్తాము, y ఈజ్ లీనియర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాజ్ వెల్ యాజ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్, రెండితో లీనియర్. సో ఇలా ఈ ఫామ్లో ఉంటే మనం ఈ ఈక్వేషన్ లీనియర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ జెడ్, లీనియర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటాం కదా గ్రాఫికల్ ఫామ్లో. సో అలా డిజైన్ చేయాలి ఈ ఈక్వేషన్. సో ఆ ఈక్వేషన్ లీనియర్ ఇన్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ మొమెంటమ్, రెండిట్లో లీనియర్ ఫార్మాట్లో ఉండాలి. కాబట్టి ఇలా చేశారు ఆయన ఫైనల్గా డిజైన్ అనేది. సో సో ఇది ఇంపార్టెంట్ ఈక్వేషన్ నా. హెచ్ ఈజ్ సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్. సో ఇక్కడ పీ టర్మ్ ఉంది మొమెంటమ్ టర్మ్, ప్లస్ ఇక్కడ ఎనర్జీ టర్మ్ ఉంది ఎంసీ స్క్వేర్. సో ఇట్ ఈస్ లీనియర్ ఇన్ బోత్ మొమెంటమ్ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ. సో ఈ ఈక్వేషన్ కేర్ఫుల్గా మెమరైజ్ చేయండి మా ఇది. సో సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్. ఆల్ఫాకి ఏ డైమెన్షన్స్ ఉండవు, అది ఒక మ్యాట్రిసెస్ అని చూస్తారు నెక్స్ట్. మొమెంటమ్ మల్టిప్లైడ్ బై ఇట్స్ సి. సో మొమెంటమ్కి మనకు ఏమొస్తుంది, మాస్ ఇంటూ వెలాసిటీ. సి అంటే కూడా వెలాసిటీ. సో ఎంవి ఇంటూ వి, దట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ. హ్యామిల్టోనియన్ అంటేనే ఎనర్జీ కదా. సో హ్యామిల్టోనియన్కి ఏం యూనిట్స్ ఉంటాయి, ఎనర్జీ యూనిట్స్. అంటే ఎంవి స్క్వేర్ కైనెటిక్ ఎనర్జీ ఉంది కదా. సో ఎంవి ఇంకో సి, సో ఎంవి స్క్వేర్ వచ్చేస్తుంది. ఆల్ఫాకి ఏం యూనిట్స్ ఉండవు, బీటా కానీ ఏం యూనిట్స్ ఉండవు. ఎంసీ స్క్వేర్ ఎంవి స్క్వేర్ ఆ ఫార్మాట్లో ఉంది. సో డైమెన్షన్స్ అనేది క్లాష్ అవ్వట్లేదు. సో ఏ ఈక్వేషన్ అయినా తీసుకున్నా మీకు చెప్పాను నేను ఆల్రెడీ, డైమెన్షనల్ అనాలిసిస్ని ఫాలో చేస్తుంది అని. సో ఇక్కడ సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్ ఈక్వేషన్
వెరీ ఇంపార్టెంట్ మా. ఈ ఈక్వేషన్ నుంచే మనం స్టార్ట్ చేస్తాం. హియర్ బీటా అండ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్ఫా ఆర్ యెట్ అన్డిటర్మైన్డ్. హియర్ బీటా అండ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్ఫా ఆర్ యెట్ అన్డిటర్మైన్డ్. సో ఇక్కడ ఆల్ఫా అంటే ఏమి, మ్యాట్రిక్స్ సారీ వెక్టార్ ఫామ్ కదా. ఆల్ఫా డాట్ పి అని ఉంది, బీటాకి అయితే అలా లేదు మా. మీకు బీటాకి కాంపోనెంట్స్ ఏం లేవు, బీటాకి ఏ కాంపోనెంట్స్ లేవు. కానీ ఆల్ఫా బార్ అని ఇండికేట్ చేసాం. ఆల్ఫా బార్ ఇస్ నథింగ్ బట్ వెక్టార్. వెక్టార్కి మనకు కాంపోనెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు వెలాసిటీ వెక్టార్కి ఏమేమి ఉంటాయి కాంపోనెంట్స్, విఎక్స్ వివై విజెడ్. దట్ ఈస్ వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్, వెలాసిటీ ఇన్ వై డైరెక్షన్, వెలాసిటీ ఇన్ జెడ్ డైరెక్షన్, అలా ఉంటుంది కదా. సో అందుకే కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్ఫా అన్నారు. హియర్ బీటాకి ఏ కాంపోనెంట్స్ ఉండవు. అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్ఫా ఆర్ యెట్ అన్డిటర్మైన్డ్ ఎక్సెప్ట్ దట్ వి పాస్టులేట్ దెమ్ టు బి ఇండిపెండెంట్ ఆఫ్ పి. సో మనకి బీటా ఆల్ఫా ఎలా ఉంటాయో తెలీదు, కానీ ఒక మాటలో ఏం చెప్పచ్చు అంటే ఇండిపెండెంట్ ఆఫ్ పి. అవి పి మీద డిపెండ్ అవ్వవు. పి మీద డిపెండ్ అయితే నీకు అప్పుడు ఎలా వచ్చేస్తుంది, హెచ్ సి పి సంథింగ్ సమ్ కాన్స్టెంట్ పి. సో సిపి స్క్వేర్ ఇలా వచ్చేస్తుంది. కానీ సిపి స్క్వేర్ వచ్చి మనకు లీనియర్ కాదు. సో మనకు లీనియర్ కాంబినేషన్ అంటే ఎలా ఉండాలి, y ఈజ్ టు ఎంఎక్స్ ఆ ఫార్మాట్లో ఉండాలి మా. లీనియర్ అంటే y ఈజ్ టు ఎంఎక్స్ ఆ ఫామ్లోనే ఉండాలి. అంతేగాని y ఈజ్ టు ఎంఎక్స్ స్క్వేర్ అలా ఉంటే మనము దాన్ని లీనియర్ అనము. సో ఇక్కడ ఆల్ఫా కనుక పీ మీద డిపెండ్ అయితే సమ్ పీ స్క్వేర్ ఆర్ పీ క్యూబ్ అంటే p⁴ పీ స్క్వేర్ అలా వచ్చేస్తాయి మనకు. సో అలా రాకూడదు. సో బీటా కానీ పీ మీద డిపెండ్ అయితే మనకు లీనియారిటీ అనేది రాదు. సో కాబట్టి ఏం చెప్తున్నానంటే పాస్టులేట్ దెమ్ టు బి ఇండిపెండెంట్ ఆఫ్ పీ. బీటా ఆల్ఫా అనేది పీ మీద డిపెండ్ అవ్వదు. ఇండిపెండెంట్ అంటే ఆధారపడదు, దాని మీద డిపెండ్ అవ్వదు. దిస్ ఇంప్లైస్ దట్ దే కమ్యూట్ విత్ ఆర్. సో పీ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి దే కమ్యూట్ విత్ ఆర్ అని ఉంది. ఎందుకు అలా ఉందంటే మనకు ఎక్స్పిఎక్స్ అంటే ఐహెచ్ కట్ అని వచ్చింది కదా, కామ్యుటేటర్ రిలేషన్. పొజిషన్ మొమెంటమ్ని కామ్యుటేషన్ చేస్తే ఐహెచ్ కట్ వస్తుంది, జీరో రాదు మనకు. జీరో వచ్చేస్తే ఏమని అర్థము, కమ్యూట్ అవుతుందని. ఇక్కడ జీరో రాదు. పొజిషన్కి మొమెంటమ్కి కామ్యుటేషన్ తీసుకుంటే జీరో రాదు మనకు, ఐహెచ్ కట్ వస్తుంది. ది అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ మీద బేస్ అవుతుంది. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి గ్రేటర్ దాన్ ఇది ఈక్వల్ టు హెచ్ కట్ బై 2. సో ఆ ప్రిన్సిపల్ నుంచి మనకు అవి కమ్యూట్ అవ్వవు. జీరో వచ్చేస్తే కమ్యూట్ అవుతాయి అంటాం, ఐహెచ్ కట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఏమంటే వీళ్ళు, దిస్ ఇంప్లైస్ దట్ దే కమ్యూట్ విత్ ఆర్ బార్. అవి పీ మీద డిపెండ్ అవ్వట్లేదు, మొమెంటం మీద డిపెండ్ అవ్వట్లేదు, కాబట్టి పొజిషన్తో కమ్యూట్ అవుతాయి అంటున్నారు. వీ కెన్ ఆల్సో require that they must be independent of R and T, since otherwise the energy of the particle in empty space will depend on position of the particle and the instant of observation. సో మనము ఇంకా వాటిని ఆర్ టీ దాని మీద డిపెండ్ అవ్వవు అని కూడా చెప్పచ్చు. అవి ఆర్తో పొజిషన్ వెక్టార్తో కమ్యూట్ అవుతాయి, ఎందుకంటే మొమెంటం ఉండవు, అది మొమెంటం మీద డిపెండ్ అవ్వదు ఆల్ఫా బీటా అనేది. ప్లస్ అవి ఆర్ దే ఆర్ నాట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆర్ అండ్ టీ అంటున్నారు. అంటే ఆల్ఫా ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ ఆర్ టైం. ఎందుకు, అప్పుడు ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ పొజిషన్ మీద టైం మీద డిపెండ్ అవుతుంది. అంటే ఎనర్జీ వచ్చి పొజిషన్తో టైంతో మారిపోతుంది మనకు. డిపెండ్ ఆన్ పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ అండ్ ద ఇన్స్టెంట్ ఆఫ్ అబ్జర్వేషన్. దస్ దే ఆల్సో కమ్యూట్ విత్ పీ. కాబట్టి అవి పీతో కానీ కమ్యూట్ చేస్తాయి. సో అది అంటున్నారు, ఎందుకంటే పొజిషన్ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి. సో ఇక్కడ ఒకసారి చూడండి మా. సో ది ఆల్ఫా అనేది పీ మీద డిపెండ్ అవ్వదు. పీ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి పీ టర్మ్ లేదు కాబట్టి అది పొజిషన్తో కమ్యూట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అది పొజిషన్ మీద కూడా డిపెండ్ అవ్వదు కాబట్టి పీతో కానీ కమ్యూట్ అవుతుంది. మనకు పొజిషన్ మొమెంటం రెండు వస్తేనే కదా కమ్యూటేషన్ జీరో అవ్వదు. కాబట్టి ఓన్లీ పొజిషన్ ఉంటే కామ్యుటేషన్ జీరో అయిపోతుంది, ఓన్లీ మొమెంటం ఉంటే కామ్యుటేషన్ జీరో అయిపోతుంది. కానీ పొజిషన్ మొమెంటం రెండు రాకూడదు, వస్తే అప్పుడు కామ్యుటేషన్ జీరో అవ్వదు. కాబట్టి అలా చెప్తున్నాడు. సో సబ్స్టిట్యూటింగ్ హెచ్ ఫ్రమ్ 2 in 1 we get the wave equation.
h from 2 in equation 1. సో ఇది కదా h. ఈ హెచ్ని మనము ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి అంటున్నారు ఇక్కడ దీని ప్లస్. సో సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్ ఈ ఫార్ములా వచ్చేయాలమ్మా మీకు. సి హెచ్ క్యాప్ ఇస్ గోస్ టు సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్. సో జై ఆఫ్ ఆర్ కమటి హెచ్ గట్ డోజై బై డోటీ ఆపరేటర్ సబ్స్టిట్యూటింగ్ ఆపరేటర్ ఫర్ పి. సో ఇది ప్రతి దాంట్లో మనం ఇలాగే సబ్స్టిట్యూట్ చేస్తాము. మైనస్ ఐ హెచ్ గట్ డెల్టా అనేది జనరల్ ఫార్ములా. సో పీ ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారు, జై ఆఫ్ ఆటోమేటిక్. సో ఇది ఇక్కడ ఉంది కదా, సో ఇది ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ ఈ టర్మ్ని అటువైపు పంపించేస్తున్నారు. ఈ టర్మ్ని మీరు గమనిస్తే ప్రతి దాంట్లో జై ఆఫ్ ఆర్కమటి ఉంది మా. ఇక్కడ జై ఆఫ్ ఆర్కమటి ఉంది, ఇక్కడ కూడా జై ఆఫ్ ఆర్కమటి ఉంది, కాబట్టి దాన్ని కామన్గా తీసేశారు. ఇది ఇక్కడే రైట్ హ్యాండ్ సైడ్లోనే ఉంటుంది. దీన్ని అటువైపు పంపించేస్తాము. ప్లస్గా ఉండేది మైనస్గా మారిపోతుంది. సో మైనస్గా మారిపోయింది. ఇక్కడ మైనస్గా ఉంది, అటువైపు వెళ్ళి ప్లస్గా మారిపోతుంది. సో ఇక్కడ ప్లస్గా మారిపోయింది చూడండి. సో నీకు ఇక్కడ ఏముంది, ఐహెచ్ కట్ డో బై డోటీ. ఇక్కడ ఐహెచ్ కట్ సి ఆల్ఫా డాట్ డెల్టా, ఇక్కడ మైనస్ బీటా ఎంసీ స్క్వేర్. సో ఫైనల్గా ఈ ఈక్వేషన్ వస్తుంది. As already indicated, if this equation is to describe a free particle, there can be no term in the Hamiltonian that depend upon the space and time coordinates. So free particle అంటే దాని మీద మనం పొటెన్షియల్ ఎనర్జీ అనేది అప్లై చేయమ్మా. ఫ్రీ పార్టికల్ ఫ్రీగా మూవ్ అవుతుంది. దాని మీద మనము ఎటువంటి ఫోర్స్ని అప్లై చేయము. సో ఎటువంటి ఫోర్స్ని అప్లై చేయకపోతే దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీ పార్టికల్. అంటే ఆ పార్టికల్ మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవ్వకపోతే ఆ పార్టికల్ ఎలా వెళ్ళాలంటే తన ఇష్టం వచ్చినట్టుగా వెళ్తుంది. ఇట్స్ ఫ్రీ టు మూవ్ ఇన్ ఇట్స్ ఓన్ పాత్. అదే మనం ఫోర్సెస్ అప్లై చేస్తే ఏమవుతుంది, మనం ఫోర్స్ అప్లై చేసిన డైరెక్షన్లోనే అది వెళ్ళాలి. మనం దాన్ని ఫోర్స్ చేస్తాం ఈ డైరెక్షన్లోనే వెళ్ళాలి అని. ఆ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేసి పొటెన్షియల్ లేకపోతే పొటెన్షియల్ అప్లై చేసి, సో అట్ దట్ టైమ్ ఇట్ ఈస్ నాట్ ఫ్రీ టు మూవ్. అదే మనం ఎటువంటి ఫోర్స్ అప్లై చేయకుండా దాని పార్టీకి దాన్ని వదిలేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీ పార్టికల్ వెన్ నో ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. దెన్ వీ క్యాన్ దర్ కెన్ బి నో టర్మ్ ఇన్ హ్యామిల్టోనియన్ దట్ డిపెండ్ ఆన్ స్పేస్ అండ్ టైం. సో అది స్పేస్తో టైంతో సంబంధం లేకుండా ఎలా పడితే అలా మూవ్ అవుతూ ఉంటుంది ఫ్రీగా. సో ఇట్ డస్ నాట్ రిక్వైర్ స్పేస్ అండ్ టైం కోఆర్డినేట్స్. కాన్సిక్వెంట్లీ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ RTPE. సో కాబట్టి ఫైనల్గా ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఆల్ఫా బీటా అనేవి ఒకటి మొమెంటం మీద డిపెండ్ అవ్వవు, పొజిషన్ మీద డిపెండ్ అవ్వవు. స్టార్టింగ్లోనే చూసాం. నెక్స్ట్ ఎనర్జీ మీద కూడా డిపెండ్ అవ్వదు, టైం మీద కూడా డిపెండ్ అవ్వదు. అండ్ హెన్స్ కమ్యూట్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇవి వీటి మీద డిపెండ్ అవ్వవు కాబట్టి వీటన్నిటితో అవి కమ్యూట్ చేస్తాయి. ఒకవేళ మొమెంటం మీద డిపెండ్ అయ్యిందనుకో పొజిషన్తో కమ్యూట్ చేసి ఉండదు. పొజిషన్ మీద డిపెండ్ అయితే ఈ ఆల్ఫా బీటా అనేవి అంటే డిపెండ్ అవ్వడం అంటే వాటిలో ఆ టర్మ్స్ రావడం. ఇప్పుడు ఫంక్షన్ f(x, y) ఇలా ఉంటే x2y ప్లస్ y2x. సో ఇది y మీద x మీద డిపెండ్ అవుతాం కదా ఫంక్షన్. సో ఇలా అంటాం డిపెండెంట్. సో ఇక్కడ ఆ ఫంక్షన్ అనేది వాటి మీద డిపెండ్ అవ్వదు అంటున్నారు. హెన్స్ కమ్యూట్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. This does not necessarily mean that alpha and beta are numbers, since they need not commute with each other. So, and hence commute with all of them. So, ఇవి వీటన్నిటితో కమ్యూట్ అవుతా ఉంది. సో అంటే అవి నంబర్స్ అని మనం చెప్పలేము, మ్యాట్రిసెస్ కూడా ఉండొచ్చు కదా అని చెప్తున్నారు. సో అవి అవును, ఒకవేళ మనం నంబర్సే తీసుకుంటే ఈజీగా కమ్యూట్ అయిపోతాయి. కమ్యూటేషన్ అనేది ఈజీగా జరిగిపోతుంది. అంటే కమ్యూటేషన్ అంటే ఏమి, ఏబి మైనస్ బిఏ. కమ్యూటేషన్ ఆఫ్ ఏబి ఈజ్ నథింగ్ బట్ ఏబి మైనస్ బిఏ. సో సబ్ట్రాక్ట్ అయ్యి ఈజీగా 0 వచ్చేస్తుంది మనకు. సో అవి కమ్యూటేషన్ అవుతున్నాయి అంటే అవి నంబర్సే అవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు. సిన్స్ దే నీడ్ నాట్ కమ్యూట్ విత్ ఈచ్ అదర్. ఫర్ సింప్లిసిటీ రైటింగ్ అగైన్ ఈ ఫర్ IH cut dou by dou t and P for minus IH cut delta equation 4 may be expressed as. సో మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ ప్లస్ IH cut dou by dou t ఉంది కదా,
సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఐహెచ్ కట్ డో బై డో టీ ఉంది. సో దీని ప్లేస్లో ఈ ప్లేస్ చేసేస్తాం. నెక్స్ట్ పీ ప్లేస్లో మైనస్ ఐహెచ్ కట్ డెల్టా ఉంది కదా, ఐహెచ్ కట్ డెల్టా. సో ఇక్కడ మళ్ళీ పీ ఇంక్లూడ్ చేసేస్తాం. సో ఇలా వస్తుందా మనకు, అంటే మైనస్ ఐహెచ్ కట్ డెల్టా కదా పీ, మైనస్ ఐహెచ్ కట్ డెల్టా ఇస్ నథింగ్ బట్ పీ. కాబట్టి ఇక్కడ మైనస్ ఆఫ్ ఇలా తీసుకొని మైనస్ ఐహెచ్ కట్ డెల్టా వస్తుంది నీకు ఆల్ఫా డాట్ పీ అలా వస్తుంది. సో ఈ మైనస్ సి ఇంటూ ఆల్ఫా డాట్ పీ మైనస్ బీటా ఎంసీ స్క్వేర్ ఇంటూ జై ఆఫ్ ఆర్ కమా టీ ఈక్వల్స్ టు 0. సో ఇలా వస్తుంది మనకి ఈక్వేషన్. సో ఇంతవరకు చాలేమా, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాం. సో నెక్స్ట్ నుంచి నెక్స్ట్ క్యాల్కులేషన్ వచ్చి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాం. ఇక్కడే ఎక్కువ అయిపోయింది ఇంతవరకు. సో ఏమైనా డౌట్స్ ఉందామా ఇంతవరకు చెప్పిన దాంట్లో, వింటున్నారా ఇంతకీ? ఓకేమా, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాంలేండి. ఇప్పుడే అయిపోయింది ఎక్కువగా, ఇక్కడ ఎక్కువ క్యాల్కులేషన్స్ వస్తాయి. నెక్స్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని స్టార్ట్ చేస్తాం.